ఒకటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతుంది. ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలుగా ఈ తండ్రి నాకే సొంతం, ఈ తండ్రి నాకే సొంతం అని ఫైట్ జరుగుతుందా, లేదా నిజంగా రాష్ట్ర రాజకీయ ఆ పరిస్థితుల్ని అనుగుణంగా మాట్లాడుతున్నారా, లేదు నేనే మా తండ్రికి నేనే వారసురాలని, నిజమైన వారసురాలని, ఆ క్యాడర్ అంతా నాకే కావాలని కొట్టుకుంటున్నారా? అర్థం కాని పరిస్థితుల్లో నేను వారసత్వ గొడవ అని అంటారా? సైదా సైదా నిజంగా గారు చెప్తారు దానికి తర్వాత. చెప్పాలంటే ఇక్కడ నేను ఫ్రాంక్ గా మాట్లాడేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా. ఇక్కడ ఏం జరుగుతున్నాయో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు పెట్టలు లేదు, నా తండ్రి నా తండ్రి అనుకో, నీ తండ్రి నీ తండ్రి మీరు కొట్టుకుంటే ప్రజలకు ఏందంట ఉపయోగం? ఏం దాని వల్ల ఎవరికి ఏం లేదు కదా. ఆయన ఎప్పుడో పాపం పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన ఇప్పుడు తీసుకొచ్చి ఆయన జయంతికి పొంగలన్నం వండలేదు, లేదా స్వీట్లు పంచలేదు, గట్టిగా చేయలేదు. నేను చేశా కాబట్టి నేనే నిజమైన వారసురాన్ని, లేదా ఆయన చేయలేదు కాబట్టి ఆయన వారసుడు కాదు. వీళ్ళిద్దరూ అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనలో వీళ్ళ పాత్ర ఏంటి అనేది చూసుకోవాలి ఫస్ట్ మనం. ఆ తర్వాత ఆయన ఎవరు ఓన్ చేసుకుంటారు, ఆ క్యాడర్ని ఎవరు మలుచుకోవాలి, ఆ వారసత్వాన్ని నేనే నేను 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 స్టాంప్ వేసుకోవాలి, లేకపోతే దాన్ని ఇప్పుడు షర్మిల గారు కూడా అంటే విమర్శిస్తున్నానని కాదు, ఒక మహిళగా ఆవిడ పోరాడుతుంది, అప్రిషియేట్ చేస్తాను నేను. ఆ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేస్తా. ఎందుకంటే ఓడిపోయినా కూడా పాపం తను పార్టీ పెట్టింది, నడపలేకపోయింది, విలీనం చేసింది, అయినప్పటికీ స్టిల్ మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఏదో సంథింగ్ తను కూడా ఒక పొలిటికల్ గా నేను నేను కొంత చెయ్యాలి అనే దాని మీద ఆ తపన ఉంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి కూడా. ఒక మహిళగా తను గివప్ ఇవ్వకుండా పోరాడుతున్నందుకు ఆ విషయంలో నేను ఆవిడని చాలా అప్రిషియేట్ చేస్తున్నా. ఏదో ఒక రోజు మంచి మంచి స్థాయిలో ఉండిద్దని ఆశిద్దాం. అలాంటి వాళ్ళు కూడా ఉండాలి మహిళలు. ఏదో ఖాళీగా ఏదో ఒకసారి ఓడిపోయాం అనగానే ఇంట్లో కూర్చోకుండా కూడా బయటికి రావడం, మళ్ళీ యుద్ధం మొదలు పెట్టడం అనేది మంచి విషయం. అది దానికి ఒప్పుకోవచ్చు. ఇక్కడ ఏమైపోయింది, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం మీద ఎవరికి దాని వల్ల ఏంటి అసలు నాకేం అర్థం కాని క్వశ్చన్ అదే అనమాట. ఇప్పుడు ఆయన పద్దాకలా ఆయన పేరు ప్రస్తావించి నేనే వారసురాలంటే ఏంటి దాని వల్ల ఉపయోగం? ఆయన ఎప్పుడో 2009 ఆ ప్రాంతంలో అయిపోయింది ఆయనది. తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. రెగ్యులర్ గా ఎవరి లైఫ్ లో వాళ్ళు ఉన్నారు. ఆయన తీసుకొచ్చిన పథకాలు కూడా ఏమి అమలు అవ్వట్లా. పోనీ రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేషన్ తీసుకున్నారన్న ఈవిడే చదువుతుంది. కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో పుట్టారు, కాంగ్రెస్ లో పెరిగారు, కాంగ్రెస్ లోనే అయిపోయారు అని చెప్తున్నారు. సో ఆయన తీసుకొచ్చిన పాలసీలు కూడా కాంగ్రెస్ తీసుకొచ్చినట్టు కదా. అది ఇండివిజువల్ గా ఆయనకి ఆపాదించేసి మళ్ళీ తీసుకొచ్చి దాని వల్ల ఆయన వారసత్వం ఇది చేస్తేనే కదా. తీసుకొచ్చింది కాంగ్రెస్ కాబట్టి ఆ కాంగ్రెస్ ఉంది, ఆ కాంగ్రెస్ లోనే ఈవిడ ఉన్నారు. సో ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఇది. జస్ట్ నా ఫీలింగ్స్ నేను షేర్ చేసుకుంటున్నా. ఇది నేను ఎవరిని విమర్శించడానికి కాదు, ఏం కాదు. నాకు అర్థం కాల. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంలో వీళ్ళు వారసత్వంగా నేనంటే నేను కొట్టుకునేది నాకు అర్థం కాల. నిజంగా దేనికి కొట్టుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. సో నాకే అర్థం కాదు. అంటే ఆయన వైసీపీలో లేరు కదా, వైసీపీ పార్టీకి కానీ ఆయనకి ఏంటి సంబంధం అనేది ఆవిడ మాట్లాడుతున్నారు. మీరెందుకు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు అనేది. నాకు మా నాన్న సొంతం అంటాడు, నువ్వు కూతురుగా మా నాన్న నాకు సొంతం, నేనే ఆయన వారసురాలు, నేను నీకు సొంతం, నీ వర్షం మీ వర్షం మీకుంది. సరే, సైదా గారు రైజ్ చేస్తున్నారు. సైదా గారు ఒక్క నిమిషం. సైదా గారు ఏంటి గొడవ అంటే వారసత్వ గొడవేనా, లేదంటే ప్రజలకు ఉపయోగపడే విషయం ఏమైనా ఉందా అనేది వారు ఒక మాట అడుగుతున్నారు. సోదరి శివపార్తి గారు చాలా లాజికల్ గా మాట్లాడుతున్నారు. అభిన్ గారు మేము చెప్పేది ఏంటంటే ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి అంశాలు, వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ వాళ్ళు చెప్పే పార్టీ ఏంది? యువజన శ్రామిక రైతు పార్టీ, రిజిస్టర్డ్ పార్టీ. వాళ్ళ